హరిహర వీరమల్లు సినిమా దీని వెనక చాలా కుట్ర జరుగుతుందని చెప్పి రీసెంట్గా మనకు వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. థియేటర్ల బంద్ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అని తెలుసుకోగానే థియేటర్లకి బంద్కు ఎందుకు కుట్ర పన్నుతున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. అయితే దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ కూడా కొంత ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. అయితే దీంట్లో ఒక వార్త చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్ దీన్ని తన వార్తాపత్రికలో వేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారి చదివి వినిపిస్తాను. వైఎస్ఆర్సిపి హస్తం ఈ థియేటర్ల బంద్ వెనక, పవన్ కళ్యాణ్ గారి సినిమా వెనక కుట్ర జరుగుతుంది అనే విధంగా అయితే కనిపిస్తుంది. అయితే కంప్లీట్గా వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి మీకు తెలుసు. చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి వారు జనసేనకి మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే బియ్యం జరుగుతున్నటువంటి అక్రమాల మీద సీజ్ ద షిప్ అని చెప్పడం మీద ఇవన్నిటి గురించి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆట ఆడుకున్నారు. ఆయన చేసేటువంటి అవినీతిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద విప్పి అందరికీ చూపించారు కూడా, అంటే ఆయన చేసినటువంటి అవినీతిని. అంతేకాకుండా ఆయన ఆ మొత్తం మాఫియాతో చేస్తున్నటువంటి అనేక అరాచకాల్ని పవన్ కళ్యాణ్ గారిని ఎండగట్టి అన్ని దారుల్ని మూసేశారు. ఇక్కడ దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రకంగా ఆయన ఆపాలి, పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని వైఎస్ఆర్సీపీ చాలా రోజులుగా ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఇబ్బంది పెడుతూ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చూస్తూ గతంలో ఆయన సినిమా వచ్చినప్పుడు మాత్రమే సినిమా రేట్లు తగ్గించేసి ఆ సినిమాని ఎవరో తీసుకోకుండా ఆపించేసి థియేటర్లను బెదిరించి అక్కడ ఎంఆర్ఓల్ని ఇంకా పెద్ద పెద్ద అధికారులను పెట్టి టికెట్లు అమ్మించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం కూడా. అయితే అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపచ్చు అని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి ప్లాన్గా మనం దీని మీద చూడొచ్చు. ఎగ్జిబ్యూటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ పర్సంటేజ్ విషయంలో మొదలైనటువంటి టాలీవుడ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వరకు వెళ్ళినటువంటి మనందరికీ తెలిసిందే. అయితే రెంట్ పద్ధతిలో థియేటర్లు ఇవ్వమని తమకు పర్సంటేజ్ కావాలని ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు అందుకు దానికి ఓకే అనలేదు. ఎగ్జిబ్యూటర్లు వర్సెస్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య మొదలైన గొడవ టాలీవుడ్ పెద్దల మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసేంత వరకు వెళ్ళింది. దీని వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నారా అంటే అవునని అనిపిస్తుంది. ఆఫ్ ద రికార్డ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతుంది. దీని వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నారా అంటే అవునని ఆఫ్ ద రికార్డ్ వినపడుతుంది. కంప్లీట్గా విషయంలోకి వెళ్తే వైఎస్సీపీ మొదలుపెట్టిన ఆటలో ఆ నలుగురు పాములుగా మారారా అంటే ఎవరైతే నిర్మాతలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి థియేటర్లని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఆ నలుగురు నిర్మాతలు ఉన్నారో వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ ఆడేటువంటి ఆటలో పాములుగా మారారా అనేది ఈ సారాంశంగా మనం చూడొచ్చు. కలిసి కూర్చుని డిస్కస్ చేస్తే తీరిపోయే సమస్యను ఇప్పుడు పీకల మీదకు తెచ్చుకున్నారు అంటే అవుననే కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవన్నీ ఎవరు మన అల్లు అరవింద్ గారు కూడా దానికి స్పష్టంగానే చెప్తున్నారు. బన్నీవాసు గారు కూడా చాలా క్లియర్గానే దానికి ఆన్సర్ ఇస్తున్నారు. అంటే మేము గతంలోనే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవమన్నారు, అయినా కూడా ఎవరు ముందుకు రాలేదు. ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకోవడం మాత్రమే చేశారు తప్ప ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలంగాణకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఎప్పుడు ఉమ్మడిగా వెళ్ళి వాళ్ళు కలవటానికి ముందుకు రాలేదు అనేది స్పష్టంగానే తెలుస్తుంది. అయితే థియేటర్స్ బంద్ వెనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా వచ్చారు అనేది ఇక్కడ వచ్చినటువంటి పాయింట్. థియేటర్స్ బంద్ వెనక ఎగ్జిబ్యూటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ గొడవ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3వ వారంలో ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఒక సమావేశం జరిగింది. అందులో సయోధ్య కుదరలేదు. దాంతో ఒకటి థియేటర్స్కి బంద్ చేస్తామని ఎగ్జిబ్యూటర్లు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ నుంచి నైజాం ఎగ్జిబ్యూటర్స్ ఆ ఫైర్ వచ్చింది. అక్కడ వరకు మళ్ళీ ఇక్కడ వరకు కూడా వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లు మెజారిటీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు, స్టూడియోతో పాటు
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లోనూ కీలకంగా ఉన్న వ్యక్తితో ద్వారంపూడి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. చాలా క్లియర్‌గా వినాల్సినటువంటి అంశం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కొందరు నిర్మాతలు ఎవరైతే ఈ నలుగురు నిర్మాతల్లో ఉన్నారో వాళ్ళల్లో ఒకరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో బిజినెస్ చేస్తున్నారు అనేది ఆ సారాంశంగా మనం చూడొచ్చు. అలాగే ఆ ప్రముఖ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటి ద్వారంపూడితో వ్యాపార వర్గాల్లో సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే డిస్ట్రిబ్యూషన్ పరంగా పార్ట్నర్‌గా ఉన్నారని టాక్ కూడా వినపడుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అతను ఆ థియేటర్స్‌ని అడ్డుపెట్టుకుని డిస్ట్రిబ్యూటర్ల మధ్య, ఎగ్జిబిటర్ల మధ్య గొడవ సృష్టించి గత ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి దానిని ఇప్పుడు ముందుకు తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే దీన్ని మనం ఆపాలి అనే విధంగా దీన్ని కుట్రపూరితంగా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏప్రిల్‌లో జరిగిన తర్వాత అప్పుడే ఎందుకు దీన్ని వాళ్ళు బంద్ చేయడం మొదలుపెట్టలేదు అంటే ఇదే దీని అసలు కారణం అని కూడా అనుకోవచ్చు. అంటే అప్పుడే జరిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడే వస్తుందని చాలా రోజులు, ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసుకుంటూనే వస్తున్నారు. అది ఇంకా వాయిదా పడుతూ 5 సంవత్సరాల తర్వాత రేపు జూన్ 12వ తారీఖుని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందా అని ఒక పథకం ప్రకారం వీళ్ళు ఆ బంద్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే టయానికి బంద్ చేస్తానని చెప్పి ప్రకటించటం, కొంతమంది వర్గాలు వెనకాల నడిపించేటువంటి వ్యక్తి ద్వారంపూడి. ప్రధానంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండేటువంటి ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏదైతే ఉందో దానిని వీళ్ళు ఒక పథకం ప్రకారం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మరి దీని మీద ఎంతవరకు వస్తుందనేది మనకైతే తెలియట్లేదు కానీ పూర్తిగా దీని వెనక వైఎస్ఆర్‌సీపీ హస్తం ఉందనైతే ఒక క్లారిటీ అయితే కనిపించింది. మొత్తానికి ఇది ఒక కుట్రపూరితంగానే పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి, ఆయన ఆర్థిక మూలాల్ని ఇబ్బంది పెట్టాలని చాలా బలమైనటువంటి కుట్ర వైఎస్ఆర్‌సీపీ డెఫినెట్‌గా చేస్తుందని అనిపిస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆగే టైప్ కాదు. అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే ₹5కి సినిమా టికెట్లు అమ్ముకున్నప్పుడే నా ఎంటుకతో సమానం అని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఏం పిక్కోండి అని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన భయపడతారంటే ఇలాంటి వాటికి భయపడేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిలో లేదు. ఎంత తొక్కుదాం అనుకుంటే అంతకు 10ంతలు పైకి లేచేటువంటి మెంటాలిటీ, అంత తెగువ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అంతే తప్ప ఇలాంటి తాటైక చప్పుళ్లకు పవన్ కళ్యాణ్ గారు భయపడ్డం కాదు కదా, ఆయన కాలి గోటి మీద ఉన్నటువంటి వెంట్రుకను కూడా ఇలాంటి వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఆయన ఎంత ఆపుదామని మీరు అనుకున్నా ఆయన ఆగేటువంటి వ్యక్తిత్వం కాదు. సినిమా నిర్మాతల్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో మేము అది ఇది అని చెప్పుకునే మాటలు చెప్పినా కూడా ఆయన దగ్గరికి వీళ్ళెవ్వరు సపోర్ట్ లేకపోయినా కూడా ఇండివిజువల్గా ధైర్యంగా థియేటర్లో రిలీజ్ చేసుకోగల సత్తా ఆయన కన్నా కూడా, పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా ఆయన అభిమానులకు ఉంది. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా, ఆయన తెర మీద ఏ సెకండ్ కనిపిస్తారా అని వేచి చూసేటువంటి కోట్ల మంది అభిమానులు దాని మీద, అంటే చాలా మనకి ఏపీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి క్రాస్ రోడ్లో ప్రధానమైనటువంటి థియేటర్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాల్లో మీరు చూసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమానే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఎక్కువ జనాలు వస్తారు, దానికోసమే మేము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం, ఎందుకంటే అప్పుడే మాకు పండుగ, అప్పుడే మాకు ₹4 వస్తాయి అని అన్ని థియేటర్లు కూడా ముక్త కంఠంతో చెప్తుంటాయి. అలాంటిది ఆయన సినిమా వచ్చినప్పుడు థియేటర్లు మూసేయడం అనేది వాళ్ళ నోటికాడ కూడిని వాళ్ళే తీసుకున్నట్టు అవుతుంది కదా. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే ఇలాంటి వ్యక్తులు కుట్రలు చేయటం వల్లే చేస్తారు. సో డెఫినెట్గా అలాంటి ఆలోచనలు చేసుకుంటే డెఫినెట్గా అది వాళ్ళ నోటికాడ కూడిని వాళ్ళే తీసుకున్నట్టు అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నాను కదా, ఆయన ఆగే టైపు కాదు. మీరు ఎంత తొక్కుదాం అనుకున్నా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది తొక్కుదామని ట్రై చేసినా ఎన్నోసార్లు విఫలమయ్యారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు
అధాపాతాళానికి వెళ్ళిపోయి అసెంబ్లీలో కూడా ఒక మూలన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు కనీసం వాళ్ళ ఊర్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితికి అయిపోయింది.